హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. ఓకే, నేను ఒక 4-5 డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఎందుకంటే తిరుపతి వెళ్ళాను. ఓకేనా, తిరుపతి మా తమ్ముడు మొక్కున్నాడు. వాడు మొక్కు కోసం వాడు మమ్మల్ని అందరం తీసుకెళ్ళాడు. విచిత్రం ఏంటంటే మేము మహా అద్భుతమైన టైంలో వెళ్ళాం. వైశాఖ మాసం, అది మేము శనివారం దర్శనం చేసుకోవాలనుకున్నాం. శుక్రవారం బయలుదేరాం. శుక్రవారం నైట్ అక్కడ చేరుకున్నాం. శుక్రవారం నైట్ అక్కడ చేరుకుంటే కింద టోకన్స్ ఇస్తున్నారు అలిపిరి మెట్లు కాడ. నైటు 12 గంటలకి చేరుకున్నాం. అక్కడికి చేరుకునేసరికి అలిపిరి మెట్లు కాడ టోకన్లు ఇస్తున్నారు. కానీ టోకన్ల దగ్గర కనీసం 12,000 మంది దాకా ఉన్నారు. చాలా జనం ఉన్నారు. సరే ఓకే అని చెప్పేసి మెట్ల దారిన వెళ్దామని వెళ్ళాము. వెళ్ళేసరికి సమయం ఉందన్నారు. తెల్లవారుజాము 4 గంటలకి 4 గంటల 20 నిమిషాలకు ఓపెన్ చేస్తామన్నారు. బట్ అప్పుడు దాకా ఆగాము. ఆగి చిన్నగా బయలుదేరాము. ఓకేనా, బయలుదేరాము. కానీ మేము శనివారం దర్శనం అనుకున్నాము. ఓకే, అది వైశాఖ మాసం శనివారం పోయి ఆదివారం మళ్ళీ ఏకాదశికి అయింది. అది మా అదృష్టం అనుకోవాలి. ఇక మెట్ల విషయానికి వస్తే ఎంత సరదాగా ఉందంటే ఈ కాళ్ళీ నడక బాట అంత సరదాగా ఉంది. మేము అనుకున్నాం జనం ఎవరు ఉండలే పెద్దగా అనుకున్నాం. కానీ ఆ జనం కొన్ని వేల మంది, లక్షల మంది దాకా వచ్చారు. ఆ తండోపతండాలుగా ఏదో ఒక పెద్ద తిరునాళ్ళగా జరిగినట్టు తెల్లవారుజామున 4 గంటలకి 4:30-4 గంటలకి ఆ టైంలో తిరునాళ్ళు జరిగినట్టు, తిరునాళ్ళకి వెళ్ళినట్టు మెట్లు ఎక్కడం చూశారు కదా ఫ్రెండ్స్. ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి. ఎంతమంది మా వాడు నమస్కారం పెడుతున్నాడు గోవిందా అని. ఓకే, అడుగడుగున కూడా అంతా గోవిందనామాలతోటే మనుషులు, అంటే అక్కడికి వెళ్ళేటువంటి భక్తులు గోవిందనామాలతో పలుకుతున్నారు. కానీ వాస్తవంగా అయితే మనం బాధపడాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా బాధపడాలి. నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను కాలినడకతోటి. 10 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందంటే మెట్ల దారిలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మైకు సౌండ్ వచ్చేది, బ్యాక్గ్రౌండ్ సౌండ్ గోవిందా గోవిందా అని. ఎలా ఉండేదంటే స్టార్ట్ చేసిన కాంచి మనం వైకుంఠం, ఆ సాక్షాత్తు ఆ గోవిందుడి దగ్గరికి మనం వైకుంఠం వెళ్తున్నట్టే ఉండేది. గోవిందా గోవింద శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద అని అడుగడుగున ఆ పాటలు వినపడుతుంటే ఏదో ఒక ప్రపంచంలోకి వెళ్ళినట్టుండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం పుణ్యమా అంట. ఒకసారి చూడండి, ఇలా ఎక్కడ కూడా ఏ మైకు లేదు, అసలు ఏమీ లేదు, ఏ పాట లేదు, ఏమీ లేదు, ఎక్కడికక్కడికి తీసేశారు. ఓకేనా, అయినా ఇబ్బంది లేదు. అయినా భక్తులు గోవిందనామంతో మెట్లు ఎక్కడం జరుగుతుంది. కంటిన్యూ కూడా భక్తులు ఎక్కడ కూడా ఆ గోవిందనామం వదిలిపెట్టకుండా మెట్లు ఎక్కడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, జనం చూడు ఎంతమంది ఉన్నారు. అసలు నాకు అంతమంది జనాన్ని చూసి ఆశ్చర్యం వేసింది, ఇంతమంది జనం ఉన్నారని. బట్ చెకింగ్ చాలా చాలా పర్ఫెక్ట్ చెకింగ్ ఉంది. అడుగడుగున చెకింగ్ ఉంది. ఇక్కడ చెకింగ్ ఉంది. మగవాళ్ళని చెక్ చేస్తున్నారు, ఆడవాళ్ళు చెక్ చేస్తున్నారు. చెకింగ్ బాగుంది. ఇక్కడ మిషన్లు ఉన్నాయి. దాటి వచ్చేసాం, ముందుకు వచ్చేసాం చాలా వరకు ఎక్కుంటా. ఇక్కడ అక్కడక్కడ కాస్త వాటర్ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. షాప్స్ ఉన్నాయి అక్కడక్కడ వాటర్ తాగడానికి. రేట్లే అనుకూలంగా లేవు. మరీ భక్తుల దగ్గర దోచుకోవడం మరీ ఇంత దారుణం అనిపించింది. అసలు ఇంత దారుణం అనిపించింది భక్తులు అక్కడ దోచుకోవడం. మనకు సహజంగా దొరికేది, సహజంగా బయట దొరికేది, తక్కువ రేటు దొరికేది అక్కడ పోయేసరికి డబల్ త్రిబుల్ ఎందుకు అవుద్ది? నాకు ఇది అర్థం కాదు. అసలు ఎందుకు అవుద్ది, ఎందుకు అవ్వాలి, డబల్ త్రిబుల్ ఎందుకు అవ్వాలి? అది కొంచెం బాగా ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. తెల్లవారుజామున ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం, మామూలు వాకింగ్ చేస్తూనే ఉన్నాం. కలుపు వచ్చింది, ఒకసారి కూర్చున్నాం. చెమటలు ఎలా దారి కారుతున్నాయి చూడండి, మామూలుగా కాదు. ఎక్కడ ఉంటే అంత ఈజీ కాదు. మనం డైమండ్ హంటింగ్ పోయి కొండలంపడి తిరిగినంత ఈజీ కాదు తిరుపతి అలిపిరి మెట్లు ఎక్కడం అంటే. కొంతమంది ఈజీగా ఎక్కేవాళ్ళు కూడా ఉన్నారు. బట్ మనకైతే కష్టమే, చాలా కష్టం, చాలా అనిపించింది. ఫ్రెండ్స్, మీరు కూడా వెళ్ళుంటే మీ అనుభవాలు కంపల్సరీ కామెంట్లో కామెంట్ చేయండి. కంపల్సరీ వెళ్ళుంటే, మీరు కూడా వెళ్ళుంటే ఏం చెప్పాలంటే చాలా అద్భుతం. వెళ్ళటం కూడా మహా బాగుంటుంది. ఇక్కడ నేను చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, నాకు ఆమె అప్పుడు ఆ పెద్ద ఆ అవ్వ అడుక్కునే విధానం,
చాలా విచిత్రం అనిపించింది. అమ్మ అమ్మ అంటుంది, గోవింద 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 అంటుంది, గోవింద 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 అని. విచిత్రం ఏంటంటే మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకు మాత్రం సాక్షాత్తు తపస్విలా కనపడుతుంది. ఒక తపస్విలా నా కంటికి కనిపిస్తుంది. నేను అందుకే వీడియో తీసా. నా కంటికి అయితే అలాగే అనిపించింది, ఒక తపస్వి అనిపించింది. ఎందుకంటే మనం గోవిందనామం మహా అయితే రోజులో ఎన్నిసార్లు తలుచుకుంటాం? ఒక కొత్త ఒక 100 లేదా 200 కూడా తలుచుకోం, మనం సామాన్యంగా తలుచుకోం. కానీ ఆమె సో తన ఏదో లేక భిక్ష ఎత్తుకుంటుంది. కానీ ఆమె రోజుకు వచ్చేసి 1,00,000 సార్లు పైనే గోవిందనామం తలుచుకుంటుంది. అంటే సాక్షాత్తు గోవిందుణ్ణి 1,00,000 సార్లు జపం చేస్తుంది ఆమె. నా కంటికి కనిపించింది, నాకు అనిపించింది. బట్ అక్కడున్న చాలామందికి అనిపించలేదు. అక్కడున్న చాలామందికి ఒక భిక్షగత్తెలాగా ఒక భిక్షను తీసుకున్నాడు అనిపించింది. నేను అందుకే అక్కడ హుండీలో వేసే డబ్బులు ఆమెకే ఇచ్చాను. ఎందుకంటే నాకు ఆమె పెద్ద తపస్సు అనిపించింది. ఆమె అసలు నిజం చెప్పాలంటే ఆమె పాదాలు పట్టుకొని నేను ఆశీర్వాదం తీసుకోవాల్సిన మాట. బట్ కాస్త ఆ జనాలు నిజంగానే విచిత్రంగా చూస్తారని చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఇక వెళ్ళిపోయాం హడావుడిగా. గాలిగోపురం కాడికి వచ్చాము. ఇక్కడ టోకెన్స్ ఇస్తామన్నారు, ఇక్కడ కూడా టోకెన్స్ ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చేసరికి మామూలు లేదు, పరిస్థితి దారుణంగా ఉంది. బట్ అదృష్టం ఏంటంటే ఇక్కడ జ్యూస్ తాగాను నేను, బత్తాయి జ్యూసు. కాస్త ఎనర్జీని ఇచ్చింది అది. చాలా కష్టం ఎక్కడం ఈజీగా, అందరూ ఎక్కడెక్కడో కూర్చుంటున్నారు, ఎక్కుతున్నారు. కానీ చాలా కష్టం అయినా సరే అస్సలు ఫ్రెండ్స్ ఉంది, మహా అద్భుతంగా ఉంది. మెట్ల దారిలో వెళ్తుంటే ఆ ఆనందాన్ని, ఆ భక్తుల కోలాహలాన్ని అరే నిజం చెప్పాలంటే అసలు వర్ణాతీతం. అది ఎంతో బాగుంది, చాలా బాగుంది. సో అన్ని మెట్లు ఎక్కడానికి అంత శ్రమపడి మనం సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి కారణం ఏంటంటే మన జీవితంలో కూడా అన్ని మలుపులు వస్తాయి, అన్ని కష్టాలు వస్తాయి. వాటన్నిటినీ దాటుకుంటూ వెళ్ళాలి. నిదానమైన పర్లేదు, దాటుకుంటూనే వెళ్ళాలి. వీటన్నిటిని దాటుకుంటూ పోతేనే, ఈ కష్ట సుఖాలని దాటుకుంటూ పోతేనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మనకి దర్శనమిచ్చేది. హిందూ పురాణాల ప్రకారం సాక్షాత్తు మనం చేరుకోవాల్సిన ఆయన్నే. ఓకేనా ఫ్రెండ్స్? కేవలం భక్తులకు మాత్రం చెప్తున్నాను, నమ్మే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. నమ్మని వాళ్ళకి మనం చెప్పేంత అవసరం లేదు, నమ్మని వాళ్ళు మంది వినేంత అవసరం కూడా లేదు. ఓకేనా? నేను నమ్ముతున్నా, నేను చెప్తున్నా. చూడు ఫ్రెండ్, ఒక కుర్రోడు పాపం ఇలా నడిచి ఇలా పడిపోయాడు. ఈ మధ్యలో మాకు ఈ చాట్ చాలా అనిపించింది. కానీ మార్నింగ్ తినబుద్ది కదా, ముందైతే బాగా అసలు ఆవిరిగా ఉంది, గాలి లేదు, ఏం లేదు. ఎంతైనా వాటర్ తాగాలనిపిస్తుంది. అట్లని ఎక్కువ వాటర్ తాగితే మళ్ళీ మనం కొండెక్కలేం, ఎక్కువ జర్నీ చేయలేం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఈ పిల్లలు లేని వాళ్ళు 7 రాళ్ళు రాయి మీద రాయి 7 రాళ్ళు పెడితేనంట వాళ్ళు ఏదో మనసులో ఉన్న కోరుకుంటే జరుగుద్దంట. ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అయితే పుడతారని వాళ్ళ నమ్మకం, ఏదో ఒక నమ్మకం. బట్ ఆ నమ్మకం జరిగితేనే కదా అది అక్కడ అలా వచ్చేది. ఓకే, వాళ్ళు అలా రాళ్ళు పెట్టుకుంటున్నారు, రాయి మీద రాయి 7 రాళ్ళు. ఓకేనా? ఇక ప్రయాణం ఆగకూడదు, జర్నీ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మనం ఎంత చాలా చేయాలి జర్నీ. ఇంకా మేము కనీసం హాఫ్